అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 18వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. హృదయము తల్లడిల్లుచున్నప్పుడు. 61వ కీర్తన 2వ వచనమందు, నా హృదయము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. పలు సమయముల యందు మన యొక్క హృదయము తల్లడిల్లిపోవుచున్నది, సొమ్మసిల్లిపోవుచున్నాము. చాలును ప్రభా, నా ప్రాణమును తీసుకునుము అని అంగలార్చుచున్నాము. అటువంటి ఒక పరిస్థితి యందు దావీదు రాజు తన యొక్క తల్లడిల్లు పాటును వేదనను తిన్నగా ప్రభు వద్ద తెలియచేసింది. ఆయన అనేకులకు ఆదరణ పాత్రగా ఉండినప్పటికీ తన సమస్యలను తన క్రింద ఉన్న జనుల వద్ద చెప్పుకోలేక ప్రభు వద్ద చెప్పుటను చూచున్నాము. అప్పుడు ప్రభు చేసిన కార్యము ఏమిటి? భూదిగంతముల యందుండిన దావీదును ప్రభు లేవనెత్తి హెచ్చించి ఎత్తైన బండపైన నిలబెట్టాను. భూమి యొక్క దిగంతము అని చెప్పుట జీవితమునందు నమ్మికను కోల్పోయిన స్థితిని సూచించుచున్నది. అగాధ పాతాళమునందు చిక్కుకొని ఉన్న పరిస్థితిని సూచించుచున్నది. అక్కడ దేవుని యొక్క ఆస్తమును గట్టిగా పట్టుకొనుచున్నప్పుడు ఆయన మనలను లేవనెత్తి హెచ్చించి ఎత్తైన కొండ శిఖరమునకు తీసుకొని పోవుచున్నాడు. కొన్ని సంవత్సరములకు పూర్వము ఒక రేవునకు సమీపమున ఉన్న సముద్ర తీరమునందు నిలబడి ఉన్నాను. అప్పుడు ఒక విద్యుత్ మోపు ఓడలోనున్న అతిపెద్ద మోపును తన యొక్క అతిపెద్ద కొక్కి సహాయము చేత పట్టుకుని మిగుల ఎత్తునకు ఎత్తి నేలపైకి తీసుకుని వెళ్ళి పెట్టాను. ఏ మనుష్యుని వలనైనను అంత పెద్ద మోపును ఎత్తుటకు గాని ఒడ్డునకు చేర్చుటకు గాని వీలు కాదు. అయితే ఆ విద్యుత్ మోపు యంత్రము సర్వసాధారణముగా అట్టి పని చేయుటను చూచి ఆశ్చర్యపడ్డాను. చూడుడి, సిలువలో క్రీస్తుతో పాటు వేలాడుచున్న ఒక దొంగ యొక్క జీవితము తల్లడిల్లిపోయి ఉండేను. కొన్ని నిమిషాల్లో అతడు మరణించి పాతాళంలోనికి దిగిపోయి ఉండవచ్చు. అతనికి రక్తము అంతేను ఇంకిపోయేను, బలము లేకుండా పోయాను. హృదయము తల్లడిల్లినప్పుడు అతడు యేసుక్రీస్తును చూచి, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థించెను. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. వెంటనే క్రీస్తు యొక్క కనికరము ఒక విద్యుత్ మోపు యంత్రము ఎత్తుచున్నట్లు పాతాళం యొక్క శక్తుల బారి నుండి అతన్ని విడిపించి లేవనెత్తి పరదేశునకు వెళ్ళేటువంటి ధన్యతను ఇచ్చాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అని క్రీస్తు వాక్కును ఇచ్చి ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఇప్పుడంతా 60 లేక 70 అంతస్తులు గల ఎత్తైన కట్టడములను చూచున్నాం. మిగులు ఎత్తైన భవనములకు మెట్లను ఎక్కి వెళ్ళుటకు ప్రయత్నించినట్లయితే హృదయము తల్లడిల్లిపోవును, ఆయాసము వచ్చును, గుండె జబ్బు గలవారు మరణించవచ్చును కూడా. అందుచేత అట్టి స్థలముల యందు విద్యుత్ ఊయలను పెట్టి ఉన్నారు. అది మనలను బహు చక్కగా ఎత్తుకుని మోసుకుని వెళ్ళి మనము కోరుకుని అంతస్తులో విడిచిపెట్టుచున్నది. ప్రభు యొక్క హస్తము అలాగునే భూదిగంతముల నుండి మిమ్ములను లేవనెత్తి హెచ్చించుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ నూతన సంవత్సరం నందు మీరు తలంచిన దానికంటేను ప్రార్థించిన దానికంటేను గొప్ప హెచ్చింపును మీ కొరకు ఉంచి ఉన్నాడు. నేటి ధ్యానమునకై దేవుడు తగిన సమయం నందు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఆదికాండము 43, 44 మరియు 45 అధ్యాయములు, సాయంత్రము మత్తయి సువార్త 12వ అధ్యాయం 24 మొదలుకొని 50 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను బహుగా దీవించునుగాక. ఆమేన్.